Hello everyone, welcome to Kaiser World. Today we will cover the remaining topics of Chapter 3 Separations of Substances. In the last video we have discussed about methods of separations, handpicking, threshing, winnowing, sieving. In this video we are going to learn sedimentation, decantation, filtration, evaporation, and next use of more than one method of separation. First one is sedimentation. What is sedimentation? The process of setting down of insoluble solid impurities in a solution is called sedimentation. Sedimentation అనేది సాలిడ్ లిక్విడ్ మిక్చర్లో జరుగుతుంది. సబ్స్టాన్సెస్ స్టేట్ ఏమి సాలిడ్ లిక్విడ్ మిక్చర్ ఉంటుంది. సాలిడ్ ఎట్లా ఉంటుంది? ఇన్సాల్యుబుల్, కరగదు. లిక్విడ్లో కరగదు. సాలిడ్ ఇన్సాల్యుబుల్ ఇన్ లిక్విడ్. ఇన్సాల్యుబుల్ అనేది మట్టి, దేనిలో వాటర్లో అది కరగదు. ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఏమి? థింగ్స్ సెటిల్ విత్ టైమ్ ఇఫ్ అన్డిస్టర్బ్ ఫర్ సమ్ టైమ్. ఈ సాలిడ్ లిక్విడ్ ఫామ్లో ఉన్న మిక్చర్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇన్సాల్యుబుల్ కరగని మట్టి పార్టికల్స్ కిందకి లాగబడి సెటిల్ అయిపోతాయి. ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, మనం కొంతసేపు డిస్టర్బ్ చేయకుండా సెటిల్ కావడానికి ఆ గ్లాస్లో ఉన్న వాటర్ మట్టి మిక్చర్ను కొంతసేపు అలాగే వదిలేస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మట్టి లేదా కిందకు వచ్చి అలాగే సెటిల్ అయిపోతుంది. When the heavier component in the mixture settle after water is added to it, the process is called sedimentation. When the water along with the dust is removed, the process is called decantation. Sedimentationలో పైన వచ్చిన నీటిని వేరే గ్లాసులో మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అలాంగ్ విత్ డస్ట్ పార్టికల్స్ కూడా ఆ వాటర్తో వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ను decantation అంటారు. The process of separating liquid components of a mixture while the solid components have settled at the bottom as sediments by transferring the liquid in another container is called decantation. మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా మట్టి వేసి ఆ మట్టి అంతా సెటిల్ కావడాన్ని సెడిమెంటేషన్ అంటారు. పైన వచ్చిన నీటిని మనం వేరే గ్లాసులో మెల్లిగా ఇట్లా వంచినప్పుడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాంతోపాటు కొన్ని మట్టి పార్టికల్స్, కొన్ని డస్ట్ పార్టికల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ వాటర్ను మనం డీకాంటేషన్ అంటారు. నీట్గా క్లీన్గా వాటర్ రావాలంటే అది వేరే ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్. ఓకే, లెట్ us find a few other mixture that can be separated through sedimentation and decantation. మీరు వేరే ఏదైనా సాలిడ్ లిక్విడ్ మిక్చర్ తెలిసి ఉంటే మీరు కామెంట్లో రాయవచ్చు. The same principle is used for separating a mixture of two liquids. Decantation అనే ప్రాసెస్లో టూ లిక్విడ్స్లో మనం ఈ ప్రాసెస్ను చేయవచ్చు. దట్ డు నాట్ మిక్స్ విత్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ వాటర్. ఆయిల్ అండ్ వాటర్ తీసుకొని మనం డీకాంటేషన్ చేయవచ్చు. ఆయిల్ వాటర్ నుంచి వేరైపోతుంది. అందువల్ల మనం పైన వచ్చిన ఆయిల్ అంతా మనం వేరే గ్లాసులో లేదా వేరే కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ను మనం డీకాంటేషన్ అంటారు. కాంపోనెంట్స్ దట్ ఫార్మ్ ద టాప్ లేయర్ కెన్ బి సెపరేటెడ్ బై డీకాంటేషన్. టాప్ లేయర్ వస్తుంది, కింద వాటర్ ఉంటుంది, ఈ ఆయిల్ యొక్క లేయర్లో పైన ఉంటుంది. దీన్ని డీకాంటేషన్ అంటారు. లెట్ us అగైన్ కన్సిడర్ ఎ మిక్చర్ ఆఫ్ ఎ సాలిడ్ అండ్ లిక్విడ్. టూ లిక్విడ్స్లో చేసాం డీకాంటేషన్. ఇప్పుడు సాలిడ్ లిక్విడ్లో ఇంకొక ప్రాసెస్ను చేద్దాం. అదేది? ప్రిపరేషన్ ఆఫ్ ఎ టీ. Usually we use a tea strainer to remove tea after preparing tea. టీ ప్రిపేర్ అయిన తర్వాత మనం టీ లీవ్స్ని టీ నుంచి వేరు చేయడానికి ఒక టీ స్ట్రైనర్ను యూస్ చేస్తాము. కానీ మనం డీకాంటేషన్ ప్రాసెస్లో చేస్తే ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది. దానివల్ల మనకు కొంచెం టీ లీవ్స్ కూడా అందులో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్లా? టీ చేసిన తర్వాత కొద్దిగా కొంతసేపు సెటిల్ అయిన తర్వాత మీరు ఒక గ్లాస్ తీసుకొని మెల్లిగా వంచితే టీ అంతా ఒక గ్లాస్లో పడుతుంది. దాంతోపాటు టీ లీవ్స్ కూడా వచ్చి పడతాయి. డీకాంటేషన్ హెల్ప్స్ లిటిల్. టోటల్గా మనకు పనికి రాదు డీకాంటేషన్. నౌ పౌర్ ద టీ త్రూ ఏ స్టెయినర్. డిడ్ ఆల్ ద టీ లీవ్స్ రిమైన్ ఇన్ ద స్టెయినర్? ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫిల్ట్రేషన్. ఫిల్ట్రేషన్ ద్వారా మనం టీని టీ లీవ్స్ నుంచి వేరు చేయవచ్చు. The process of separating suspended solid particles from a liquid by causing the latter to pass through the pores of a filter is called filtration.
మనం చిన్న చిన్న రంధ్రాలున్న ఒక క్లాత్ను కానీ లేదా ఒక స్ట్రెయినర్ను కానీ తీసుకొని సాలిడ్ పార్టికల్స్ నుంచి లిక్విడ్ని వేరు చేయడాన్ని ఫిల్ట్రేషన్ అంటారు. ఈ లిక్విడ్లో మనకు సాలిడ్ పార్టికల్స్ ఉండవు, చాలా నీట్గా క్లియర్గా లిక్విడ్ మనకు అందుతుంది. ఫిల్ట్రేషన్లో సబ్స్టాన్సెస్ యొక్క స్టేట్ ఏమంటే సాలిడ్ లిక్విడ్ మిక్చర్. ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఏమంటే సాలిడ్ ఇన్సాల్యుబుల్ ఇన్ లిక్విడ్. సాలిడ్ లిక్విడ్ ఫామ్లో ఉండాలి, అప్పుడు ఫిల్టరేషన్ జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఏమే, సాలిడ్ అనేది లిక్విడ్లో కరగకూడదు, మట్టి కరగదు, టీ లీవ్స్ కరగవు, అందువల్ల సాలిడ్ పార్టికల్స్ ఇన్సాల్యుబుల్గా ఉండాలి. ద ఓన్లీ ప్రాసెస్ దట్ కెన్ బి రీప్లేస్డ్ విత్ సెడిమెంటేషన్ ఫాలోడ్ బై డికాంటేషన్ ఇస్ ఫిల్టరేషన్. ఇది ఫిల్టరేషన్ యొక్క ప్రాసెస్తోనే మనం సెడిమెంటేషన్ జరుగుతుంది. ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో మనం మట్టి వేస్తాము, ఈ మట్టి కిందకు సెటిల్ అయిపోతుంది, పైన వాటర్ వస్తాయి. ఈ వాటర్ను మనం వేరే గ్లాస్లో వంచితే మట్టి పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్తో పాటు ఈ వాటర్ వస్తుంది. దీన్ని డికాంటేషన్ అంటారు. ఈ డికాంటేషన్ వాటర్ క్లీన్గా రావాలి అంటే ఈ డికాంటేషన్ వాటర్ను ఫిల్టరేషన్ చేస్తేనే మనకు క్లీన్ అండ్ నీట్ వాటర్ కలెక్ట్ చేసుకోవచ్చు. If the water is still muddy, impurities can be separated by a filter that has even smaller pores. A filter paper is one such filter that has very fine pores in it. వాటర్లో ఇంకా బురద ఉంది, కొంచెం ఇంకా నీట్గా లేదు వాటర్ అంటే ఒక ఫిల్టర్ పేపర్ తీసుకొని చాలా ఫైన్ పోర్స్ ఉంటాయి, దాంట్లో చాలా నీట్గా క్లియర్గా వాటర్ ఫిల్టర్ అవుతుంది. అందువల్ల ఫిల్టర్ పేపర్ తీసుకొని మనం వాటర్లో ఉన్న బురదను ఇంప్యూరిటీస్ను మనం ఫిల్టర్ పేపర్ ద్వారా దాని యొక్క ఫైన్ పోర్స్ ద్వారా మనకు నీట్ అండ్ క్లీన్ వాటర్ అందుతుంది. అదేవిధంగా ఫిల్టరేషన్ అనే పద్ధతి ద్వారా ప్రాసెస్ ద్వారా ఫ్రూట్ జ్యూసెస్ అండ్ వెజిటబుల్ జ్యూసెస్ ఫిల్టర్ చేయవచ్చు. దాంట్లో ఉన్న సీడ్స్, సాలిడ్ పార్టికల్స్ ఆఫ్ పల్ప్ నుంచి వేరు చేయవచ్చు. ద మెథడ్ ఆఫ్ ఫిల్టరేషన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ కాటేజ్ చీజ్. పన్నీర్ అనేది మన ఇళ్లలో పన్నీర్ తయారు చేయడానికి ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మనకు చీజ్ను తయారు చేసుకోవచ్చు. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎవాపరేషన్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ ఇట్స్ వేపర్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ టేక్ ప్లేస్ కంటిన్యూస్లీ వేర్ ఎవర్ వాటర్ ఈస్ ప్రెజెంట్. ఎక్కడెక్కడ వాటర్ ఉంటుందో అక్కడ ఎవాపరేషన్ జరుగుతుంది. ఈ ఎవాపరేషన్ జరగడం వల్లే మనకు రెయిన్ వస్తుంది, మరియు మనం సీ వాటర్ నుంచి సాల్ట్ను, ఇంప్యూరిటీస్ను మరియు వాటర్ను వేరు చేయవచ్చు ఈ ఎవాపరేషన్ మెథడ్ ద్వారా. డూ యూ నో సీ వాటర్ కంటైన్స్ మెనీ సాల్ట్స్ మిక్స్డ్ ఇన్ ఇట్. వన్ ఆఫ్ దీస్ సాల్ట్స్ ఈజ్ ద కామన్ సాల్ట్. వెన్ సీ వాటర్ ఈజ్ అలౌడ్ టు స్టాండ్ ఇన్ ఏ షాలో పిట్స్, water gets heated by sunlight and slowly turns into water vapor. Liquid turns into vapor. అంటే వాటర్ అనే లిక్విడ్ టర్న్స్ ఇంటూ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. సీ వాటర్లో చాలా రకాల సాల్ట్స్ ఉంటాయంట, దాంట్లో కామన్ సాల్ట్ కూడా ఒకటి. ఈ కామన్ సాల్ట్ను మనం వేరు చేయాలి ఎట్లా అంటే, షాలో పిట్స్ అంటే కొంచెం ఎక్కువ లోతు లేకుండా కొంచెం గుంతలాగా చేసి దాంట్లో సీ వాటర్ను వేస్తారు. ఈ సీ వాటర్కు ఎండ తగిలి చాలా రోజుల వరకు సన్లైట్ తగిలి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. త్రూ ఎవాపరేషన్ ఇన్ ఫ్యూ డేస్ ద వాటర్ ఎవాపరేట్స్ కంప్లీట్లీ లివింగ్ బిహైండ్ ద సాలిడ్ సాల్ట్. సాలిడ్ సాల్ట్ మనకు ఈ సీ వాటర్ నుండి మనకు సాలిడ్ సాల్ట్ కావాలి అంటే ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా ఇది మనకు అందుతుంది. నెక్స్ట్ కండెన్సేషన్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ వేపర్ into its liquid form is called condensation. Water convert into water vapor is called evaporation. ఇదే విధంగా వాటర్ వేపర్ కన్వర్ట్ ఇంటూ వాటర్ ఇస్ కాల్డ్ కండెన్సేషన్. వాటర్ను హీట్ చేస్తే వాటర్ వేపర్స్ వస్తాయి, ఈ వాటర్ వేపర్ను కూల్ చేసినప్పుడు వాటర్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. నెక్స్ట్ వన్, యూజ్ మోర్ దాన్ వన్ మెథడ్ ఆఫ్ సెపరేషన్. One method is not sufficient to separate the different substances present in a mixture. In each situation, we need to use more than one method. ఈ మెథడ్స్లో ఒకటి కన్నా ఎక్కువ మెథడ్స్ని యూజ్ చేసి మనం సబ్స్టాన్సెస్ను వేరు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శాండ్ ప్లస్ వాటర్ డిజాల్వ్ ఇన్ ఏ వాటర్. మనం ఒక మట్టిని కొంచెం సాల్ట్ కలిపేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసి
బాగా కలిపేస్తాను. సాల్ట్ విల్ డిజాల్వ్, ఆ వాటర్లో సాల్ట్ డిజాల్వ్ అవుతుంది, బట్ శాండ్ విల్ నాట్. సో దెర్ ఈస్ 2 ways టు సెపరేట్ దిస్ మిక్చర్. ఈ మిక్చర్ను వేరు చేయడానికి 2 ways ఉన్నాయి. ఫస్ట్ వేలో 4 steps ఉన్నాయి. 4 methods ద్వారా మనం ఈ శాండ్ ప్లస్ వాటర్ ప్లస్ సాల్ట్ను వేరు చేయవచ్చు. ఫస్ట్ మెథడ్ ఏమి? సెడిమెంటేషన్. సెకండ్ మెథడ్ డికాంటేషన్. థర్డ్ ఎవాపరేషన్ ఆర్ బాయిలింగ్ విత్ కండెన్సేషన్. శాండ్ ప్లస్ వాటర్ ప్లస్ సాల్ట్ తీసుకొని సెడిమెంటేషన్ చేస్తారు. ఇట్లా వాటర్లో సాల్ట్ కరిగిపోతుంది, శాండ్ అంతా కిందకు వచ్చి సెటిల్ అయిపోతుంది. ఇది సెడిమెంటేషన్. దాన్ని వేరే గ్లాస్లో వంచినప్పుడు డికాంటేషన్ ద్వారా పైన ఉన్న కొన్ని ఇంప్యూరిటీస్, కొన్ని డస్ట్ అంతా వాటర్ వేరు చేయడాన్ని డికాంటేషన్ అంటారు. ఈ సాల్ట్ వాటర్ని తీసుకొని ఎవాపరేట్ చేస్తే, బాయిల్ చేస్తే ఫిగర్ 3.13లో చూపించినట్లు ఎవాపరేషన్ కండెన్సేషన్ జరుగుతుంది. ఎలా అంటే ఒక కెటల్ తీసుకొని దాంట్లో సాల్ట్ వాటర్ వేస్తారు, దాన్ని బాయిల్ చేస్తారు. బాయిల్ చేస్తే దాని యొక్క గొట్టం నుంచి అది ఎవాపరేట్ అవుతుంది. ఇది వాటర్, సాల్ట్ వాటర్ ఎవాపరేట్ అవుతుంటుంది. దాని నుంచి వాటర్ వేపర్స్ వస్తాయి బయటికి. ఆ వాటర్ వేపర్స్ పైన మనము ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఐస్ క్యూబ్స్ పెడితే ఆ వాటర్ వేపర్స్ చల్లగా దాన్ని వాటర్గా మారుస్తాయి. దాన్ని మనం వేరే కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ అంతా హీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కింద లేదా సాల్ట్ మిగిలిపోతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. వీ సెపరేట్ ద సబ్స్టాన్సెస్. 3 సబ్స్టాన్సెస్ను మనం వేరు చేస్తాము. ఫస్ట్ అంతా కలిపినాము. ఏది? సాల్ట్, శాండ్ ప్లస్ వాటర్ అంతా మనం మిక్స్ చేసేసాము. ఈ మిక్చర్ను మనము 4 సెపరేషన్ మెథడ్స్ ద్వారా మనం వేరు చేసాము. వే 2లో 3 steps ద్వారా, 3 methods ఆఫ్ సెపరేషన్ ద్వారా మనం ఈ మిక్చర్ను వేరు చేస్తాం. ఎట్లా? ఏ మిక్చర్ ఏది? శాండ్ ప్లస్ సాల్ట్ ప్లస్ వాటర్. ఫస్ట్ ఇన్ ద ఫిల్టరేషన్. సాల్ట్ వాటర్, శాండ్ ఉన్నదాన్ని మనం ఫిల్టర్ చేసేస్తే శాండ్ వేరు అయిపోతుంది. ఇది ఒక మెథడ్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏది? సాల్ట్ వాటర్. ఫర్ సాల్ట్ వాటర్ సేమ్ ప్రాసెస్, ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ఫస్ట్ చెప్పుకున్నామే, ఇట్లా కెటల్లో సాల్ట్ వాటర్ వేసి బాయిల్ చేస్తే ఎవాపరేషన్ అవుతుంది. ఎవాపరేషన్లో మనం ఐస్ క్యూబ్స్, అది ప్లేట్లో ఐస్ క్యూబ్స్ పెడితే అది వాటర్గా మారుతుంది. దీస్ ఆర్ ద స్టెప్స్ టు సెపరేట్ ద సబ్స్టాన్సెస్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ గైస్? నెక్స్ట్ వన్ is, can water dissolve any amount of substances? Here is a question rise. 1 bottle of water or 1 glass of water dissolve any amount of substance, any amount of sugar, any amount of salt. ఎంతైనా సాల్ట్ను, ఎంతైనా షుగర్ని వేస్తే అది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో డిజాల్వ్ కాగలదా? ఇది ఒక డౌట్ రైజ్ అవుతుంది ఇక్కడ. మెనీ సబ్స్టాన్సెస్ డిజాల్వ్ ఇన్ వాటర్ అండ్ ఫార్మ్ ఏ సొల్యూషన్. We say that these substances are soluble in water. That will happen if we go on adding more and more of these substances to a fixed quantity of water. ఇక్కడ ఏమి? ఒక్క క్వాంటిటీ, ఎంత గ్లాస్ ఆఫ్ వాటర్ అనే బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకొని 1 kg ఆఫ్ సాల్ట్ కలుపుతారు అంటే అది డిజాల్వ్ అవుతుందా? కొద్దిగా డిజాల్వ్ అయ్యి లాస్ట్లో మళ్ళీ కిందకు పోయి సెటిల్ అయిపోతుంది. షుగర్ కానీ అది సాల్ట్ కానీ. నెక్స్ట్, when no more salt can be dissolved in the amount of water we have taken, the solution is now said to be saturated. Saturated solution అంటే ఇక్కడ మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము, దాంట్లో ఒక 2 to 3 spoons ఆఫ్ షుగర్ను ఆర్ సాల్ట్ను కలిపినాము, ఇంకా కలిపినాము, ఒక 5 tablespoons అయినాయి. అట్లే 6-7 కలుపుతుంటే ఇంకా కరగదు. ఇంకా నెక్స్ట్ ఉన్న సాల్ట్ అట్లే కిందకి నిలిచిపోతుంది. ఈ కరిగిన సొల్యూషన్ను, సాల్ట్ ప్లస్ వాటర్ యొక్క సొల్యూషన్ను సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ గైస్? వీ కెన్ డిజాల్వ్ ఏ పర్టికులర్ సొల్యూట్ ఇన్ ఏ పర్టికులర్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏమి? ఏ లిక్విడ్ అయితే కరిగించగలదో, డిజాల్వ్ చేయగలదో దాన్ని సాల్వెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ ఈజ్ ఎ సాల్వెంట్. సొల్యూట్ అంటే ఏది కరగగలదో, ఆ లిక్విడ్లో కరుగుతుంది. సాల్ట్ ఆర్ షుగర్, ఎగ్జాంపుల్గా సాల్ట్ ఆర్ షుగర్ తీసుకుంటే అది సొల్యూట్ అవుతుంది. అంటే పర్టికులర్ టెంపరేచర్, ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్. ఒక టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ దగ్గర మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లేదా ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దాంట్లో
5 to 6 స్పూన్స్ డిజాల్వ్ కాగలదు. అదేవిధంగా ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకుంటే 1 kg షుగర్, 1 kg సాల్ట్ డిజాల్వ్ అవుతుంది అంతే. దానికన్నా ఎక్కువ డిజాల్వ్ కాదు, అది కింద వచ్చి సెటిల్ అయిపోతుంది. ఈ కరిగిన సొల్యూషన్ను సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. We can dissolve a particular solute in a particular solvent. సొల్యూషన్ అంటే సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఇస్ ఈక్వల్ సొల్యూషన్ అని తెలుసు మనకు. అదే సాల్వెంట్ అంటే వాటర్, సొల్యూట్ అంటే సాల్ట్. మనం ప్రాక్టికల్స్గా 3 కేసెస్ చూద్దాం. ఇది ఫస్ట్ కేసులో ఒక బీకర్లో వాటర్ ప్లస్ సాల్ట్ తీసుకుందాం. అంటే ఎంత సాల్ట్ వేసినా ఆ వాటర్ కరిగించగలదు, డిజాల్వ్ చేస్తూనే ఉంటుంది. ఇటువంటి సొల్యూషన్ను మనం అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఎంత వేసినా నేను కరిగించగలను అని వాటర్ పర్మిషన్ ఇస్తుంది. వాటర్ అనే కాదు, ఏదైనా లిక్విడ్ పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. కేస్ 2లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ present in a solvent at given temperature is called saturated solution. ఎగ్జాంపుల్, రూమ్ టెంపరేచర్ దగ్గర గ్లాస్ ఆఫ్ వాటర్ మనం సాల్ట్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఇప్పుడు చెప్పుకున్నాం 5 to 6 స్పూన్స్ అయితేనే అది కిందకు వచ్చి నిలిచిపోతుంది ఆ సాల్ట్ అంతా. దీన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంట. థర్డ్ కేసులో ఏమవుతుంటే, నేను ఎంతైనా సాల్ట్ వేసినా అది కరగాలి అని మీరు అనుకుంటే హీట్ని పెంచాలి. హీట్ని పెంచితే ఆ సాల్ట్ కరిగి సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్గా మారుతుంది. ఇన్ కేస్ 3, హీట్ ద సాచురేటెడ్ సొల్యూషన్, దెన్ మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్. Remain dissolved when the temperature is lowered. This is called super saturated solution. ఎక్కువ సాల్ట్ వేసి మనం హీట్ చేసినప్పుడు అది డిజాల్వ్ అయిపోతుంది. అది టెంపరేచర్ తగ్గినా కూడా డిజాల్వ్గానే ఉంటుంది. దీన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. In this chapter we are discussed a few methods of separating substances. So listen carefully and don't skip the video. Please subscribe the channel, share and like the video. Thank you.